ఈరోజు మన కుటుంబాలతో మన సంతోషంగా పిల్లలతో మనం హాయిగా అన్నం తింటూ ఉంటున్నామంటే దీనికి కారణం దేవుడు అని రాశాడు బైబిల్లో. బాగా డబ్బు సంపాదించావు, బాగా ఆస్తులు సంపాదించావు. ఇప్పుడు ఆస్తులున్నా బిల్డింగులున్నా మనిషి 3 పూట్ల ఏం తినాలి? అన్నం తింటాడా? డబ్బు ఉన్నోడు బంగారం తింటాడా? అన్నమేనా తినాలి. ఇప్పుడు అన్నం తినాలి అంటే అన్నం తినే సెలవు ఎవరివ్వాలి తెలుసా? దేవుడు ఇవ్వాలి. నువ్వు తిన్న భోజనాన్ని నీ కుటుంబంతో కలిసి ఆనందంగా సంతోషంగా తినటమే దేవుడు నీకు చేసే అద్భుతమైన మేలు. కుటుంబంతో కలిసి భోజనం చేయటం మేలేంటని మీరు అనుకుంటున్నారేమో. ఒకసారి గాంధీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలా, పేషెంట్ లోపల ఉంటాడు ఐసీలో, అటెండర్ ఏమో బయట ఉంటాడు. ఆ అటెండర్ ని పేషెంట్ కి భోజనాలు ఇవ్వడానికేమో మిగతా వాళ్ళందరూ చెట్ల కింద ఉంటారు. కుటుంబమే. ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి మీరు ఆలోచించండి. ఏమైనా క్షేమం ఉందా? డబ్బులు ఉండొచ్చు కాక, ఆస్తులు ఉండొచ్చు కాక, క్షేమం ఉందా కుటుంబంలో అంటున్నాను నేను. నీకు అర్థం చేసుకోవాలి దేవుడిని. నువ్వు క్షేమంగా ఉంటున్నావు, మొదట అది గ్రహించు. అది నీకు దేవుడు చేస్తున్న మేలు. హాయిగా ఉన్నావు, చక్కగా 3 పూట్ల భోజనం చేస్తున్నావు, నీ వాళ్ళతో సంతోషంగా ఉన్నావు, చక్కగా దేవుడి సన్నిధికి వస్తున్నావు, దేవుడిని ఆరాధిస్తున్నావు. ఇది దేవుడు నీకు చేస్తున్న మేలట. అంటే మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు అంటే దేవుడిచ్చిన క్షేమం మనసుకెక్కట్లేదు. ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో చెయ్యాలి అని మనకిచ్చిన క్షేమాన్ని బట్టి దేవుడిని స్తుతించలేకపోతున్నాడు. మా కుటుంబం హాయిగా భోజనం చేస్తున్నాం, ఇది దేవుని వలన కలిగింది. మీ కుటుంబాలతో మీరు హాయిగా ఉంటున్నారు, భోజనం చేస్తున్నారు, ఇది దేవుని వలన కలిగిందట. అంటే కుటుంబం క్షేమంగా భోజనం చేయటం కూడా ఎవరి వల్ల కలుగుతుంది? దేవుని వలనే.